హాయ్ అండి. నేను డాక్టర్ ఆశ్రుతి, అనస్థీషియాలజిస్ట్, కన్సల్టెంట్ అనస్థీషియాలజిస్ట్ ఇన్ మెడిస్టర్ హాస్పిటల్ పటాన్చెరు. సో చాలామంది పేషెంట్లకి ఒక డౌట్ ఉంటుంది. ఏదైనా సర్జరీ ఉంటే కనుక మా అనస్థీషియాకి క్లియర్ అవ్వడానికి అనస్థీషియా ఆపరేషన్ ముందు ఎంత టైమ్ ఏం తినకుండా తాగకుండా ఉండాలి, అండ్ ఆపరేషన్ తర్వాత ఎంత టైం తాగకుండా ఉండాలి, తినకుండా ఉండాలని. సో ఐ వాంట్ టు క్లియర్ దట్ ఇన్ దిస్ సెషన్. సో ఫస్ట్ ఏంటంటే ఏ టైప్ ఆఫ్ అనస్థీషియా కానీ అండ్ ఏ ఏజ్కి అయినా కానీ ఫుడ్ అనేది మినిమం 6 to 8 hours వరకు తినకూడదు. అది పిల్లలకైనా కానివ్వండి, ఓల్డ్ ఏజ్ వాళ్ళకైనా కానివ్వండి, ప్రెగ్నెన్సీ వాళ్ళకన్నా కానివ్వండి. అండ్ ఈవెన్ లోకల్ అనస్థీషియా అంటే అక్కడికక్కడ ఇచ్చే మత్తుకి కూడా పేషెంట్ NBM అంటారండి, ఫాస్టింగ్. ఆ ఫాస్టింగ్ మినిమం 6 to 8 hours ఉండాలి. ఆయిలీ ఫుడ్స్కి అయితే అట్లీస్ట్ 8 to 10 hours ఉండాలి. ఎందుకంటే డైజెషన్ అనేది లేట్ అవుతూ ఉంటుంది. అందరూ అడుగుతుండొచ్చు, పెద్దవాళ్ళంటే ఉంటారు కానీ పిల్లలు ఉండలేకపోవచ్చు కదా. చిన్న చిన్న పిల్లలకి ఇప్పుడు 1 year 2 years 6 months వాళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కొన్ని లైక్ సర్జరీ చేయాల్సిన ప్రాబ్లమ్స్ అనేది. సో బ్రెస్ట్ ఫీడింగ్ బేబీస్, సో తల్లిపాలు దాగే పిల్లలకి వాళ్ళకి మాత్రము మనం ఫాస్టింగ్ మినిమం 4 hours చెప్తాము. అంటే పర్ సపోజ్ ఇప్పుడు 10 o'clockకి మనం సర్జరీ అనుకున్నాం అనుకోండి, ఎర్లీ మార్నింగ్ 6 o'clock కల్లా వాళ్ళ బ్రెస్ట్ ఫీడ్ ఇచ్చేయాలి. అదే కొందరు ఫార్ములా ఫీడ్స్ తాగుతారు, వాళ్ళకైతే మినిమం 6 hours అండి. కంగారు ఏం పడొద్దు, మనము ఐవి క్యాన్లో పెట్టేసుకొని బేబీస్కి ఏం కాకుండా వాళ్ళ వెయిట్కి తగ్గట్టు మనం ఐవి ఫ్లూయిడ్స్ ఇచ్చేసుకుందాం. అదే పెద్దవాళ్ళలో చెప్పినట్టు 6 to 8 hours ఈస్ మ్యాండేటరీ అండి. అండ్ ఆ టైంలో కూడా కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి. సపోజ్ ఇప్పుడు షుగర్ పేషెంట్స్కి అయితే షుగర్ టాబ్లెట్స్ ఆ రోజు వేసుకోవద్దు, ఎందుకంటే సర్జరీ ముందు ఫాస్టింగ్ ఉంటారు, సర్జరీ తర్వాత కూడా కొంచెం సేపు మినిమం అట్లీస్ట్ ఏ కైండ్ ఆఫ్ అనస్థీషియాకైనా మినిమం 6 hours ఆఫ్టర్ సర్జరీ ఫాస్టింగ్ అనేది మ్యాండేటరీ. అంటే లైక్ స్పైనల్ అనస్థీషియా కానీ జనరల్ అనస్థీషియా కానీ. సో షుగర్ పేషెంట్స్లని మేము టాబ్లెట్స్ అవాయిడ్ చేయమంటాము. వెన్ కమింగ్ టు బీపీ పేషెంట్స్, ఎవరికైతే బీపీ ఉందో వాళ్ళలో కూడా కొన్ని మందులు మాత్రమే, అవి మనం కంటిన్యూ చేయమని చెప్తాం ఆన్ ద డే ఆఫ్ సర్జరీ. అది కూడా ఒక 2-3 hours బిఫోర్, లైక్ ఎర్లీ మార్నింగ్ కొంచెం సిప్స్ ఆఫ్ వాటర్, అంటే జస్ట్ ఒక బాటిల్ క్యాప్ ఉన్న వాటర్ మాత్రమే తీసుకోవడానికి అలౌ చేస్తామండి. అండ్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ థైరాయిడ్ మెడికేషన్ కంపల్సరీ తీసుకోవాలి. థైరాయిడ్లో 2 types ఉంటాయి, బట్ మోస్ట్ కామన్ టైప్ ఏంటంటే హైపోథైరాయిడిజం. సో వాళ్ళు మాత్రం వాళ్ళ టాబ్లెట్స్ని మిస్ చేయొద్దు. అండ్ ఇంకొన్ని టాబ్లెట్స్ ఉంటాయి, లైక్ ఇంకొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి, లైక్ ఇన్సులిన్ ఇంజెక్షన్ డయాబెటీస్లోకి వస్తుంది కాబట్టి అది మనం ఆపుతాము. కొందరు ఏంటంటే వయసు పైబడిన కొద్దీ ఎకోస్ప్రిన్ అన్న టాబ్లెట్స్ వాడతారు రక్తము పలచబడడానికి. అలాంటి వాళ్ళు మాత్రం సర్జరీకి ముందే 3 రోజుల ముందే ఆ టాబ్లెట్లు ఆపాల్సి వస్తుంది. ఇంకా కొందరికి వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి, లైక్ బ్రెయిన్లో క్లాట్స్ ఫామ్ అవ్వడం కానీ, లేకపోతే ఓపెన్ హార్ట్ సర్జరీస్ అవ్వడం కానీ. అలాంటి వాళ్ళు కూడా రక్తం పలచబడడానికి, గడ్డగట్టకుండా ఉండడానికి కొన్ని మందులు వాడతారు. అవి కూడా మనము డిపెండింగ్ ఆన్ ద మెడిసిన్, ఒక్కొక్క మెడిసిన్కి ఒక్కొక్క టైం ఉంటుందండి బాడీలోంచి పోవడానికి. సో ఆ టైంని బట్టి మనం ముందే సర్జరీకి వచ్చే ముందే పేషెంట్కి చెప్తాము. ఎలెక్టివ్ సర్జరీస్ అంటే ఎమర్జెన్సీ ఏం లేదు, ప్రాణాపాయం ఏం లేదు, ఈ రోజు మనం చేసుకోవచ్చు అనే సర్జరీ అలా ఉంటే కనుక వాళ్ళని ఈ టైం ముందే ఒక 3 days ముందు 5 days ముందు ఆపి ఆ రోజు సర్జరీకి రమ్మని చెప్తాం. అదే ఇప్పుడు ఎమర్జెన్సీ సర్జరీ అంటే కొందరికి అపెండిసైటిస్లు వస్తాయి, కొందరికి ఇప్పుడు సేమ్ ఇట్లానే ప్రెగ్నెంట్ పేషెంట్స్కి వేరే కాంప్లికేషన్స్ ఉండి ఇలాంటి మందులే వాడి సడన్గా ఎమర్జెన్సీలో బేబీ కదలికలు లేవు అట్లా ఏమన్నా వచ్చారనుకోండి, వాళ్ళకి మనం రిస్క్ ఎక్స్ప్లెయిన్ చేసుకొని తగిన అనస్థీషియా ఇస్తాం, ఏదర్ స్పైనల్ అనస్థీషియా కానీ జనరల్ అనస్థీషియా కానీ. సో ఆపరేషన్ తర్వాత విషయానికి వస్తే రీజనల్ అనస్థీషియా అంటాం, లైక్ కాళ్ళకి మటుకి చేతులకు మటుకే ఇవ్వడానికి. వాటికైతే మనం ఓన్లీ నరాలకే ఇస్తాము, బాడీలో మెకానిజమ్స్ ఏమి టచ్ చేయం కాబట్టి ఒక 1 or 2 hours తర్వాత వాళ్ళు ఫుడ్ కానీ ఏమైనా తినేయచ్చు. బట్ ఎప్పుడైతే మనము స్పైనల్ అనస్థీషియా అంటే నడుముకి వెన్నుపూసకి ఇచ్చే మత్తు, ఇంకొకటి జనరల్ అనస్థీషియా పూర్తిగా అన్కాన్షియస్ చేసే మత్తు, దాని తర్వాత మినిమం 6 hours తర్వాతనే పేషెంట్ వాళ్ళు తీసుకోగలగాలి. మీకు మంచి ఆరోగ్యం కోసం ఎల్లప్పుడూ తోడుగా మెడిస్టార్ హాస్పిటల్స్.